నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. వైద్య సౌకర్యాలపై చర్చ. ముగింపు దశకు ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం. నేడు స్పీకర్ ముందుకు దానం నాగేందర్ కేసు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల. తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు. ఈ నెల 23న కేబినెట్ భేటీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ. విశాఖలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు ప్రమాదం. త్రుటిలో తప్పిన ముప్పు. ఇక వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 5వ రోజు అంటే ఈ రోజు సభ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలతో సభా కార్యకలాపాలను స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ఆడియో వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందన్నారు. ఈ నేపథ్యంలో అందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఆడియో వ్యవస్థను బాగు చేసేందుకు సాంకేతిక నిపుణులు ముంబై నుంచి వస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల సామర్థ్యం పెంపుపై పలువురు సభ్యులు ప్రశ్నలు వేశారు. అందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జవాబిచ్చారు. ఆళ్లగడ్డ, వాయల్పాడు, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, నెల్లూరు జిల్లా కోవూర్లలో 50 పడకల ఆసుపత్రులను 100 పడకల ఆసుపత్రిగా మార్చాలంటూ ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ విజ్ఞప్తి చేశారు. ఆళ్లగడ్డలో 50 పడకల ఆసుపత్రిని కూటమి ఏర్పాటు చేసిందని, దీన్ని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే మాజీ ఎమ్మెల్యే తన తల్లి శోభా నాగిరెడ్డికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆళ్లగడ్డ అనంతరం నంద్యాల, అక్కడి నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ చేసినప్పుడు గోల్డెన్ అవర్ కోల్పోవడం వల్లే ఆమె చనిపోయారని ఈ సందర్భంగా అఖిలప్రియ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి విషయంలోనూ అలాగే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగిరెడ్డి గారు యాక్సిడెంట్, మా తల్లి గారు యాక్సిడెంట్ అయినప్పుడు ఆలగడ్డ హాస్పిటల్, అక్కడి నుంచి నంద్యాల, అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకుపోవడం వల్ల గోల్డెన్ అవర్, ఆ ప్రాణాలు కాపాడాల్సిన ఒక సమయము కోల్పోవడం వల్ల మేము అది కాపాడుకోలేకపోయినాం అధ్యక్ష. 3 సంవత్సరాల లోపలనే ఉమా నాగిరెడ్డి గారికి కూడా అదే విధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనని నంద్యాలకు షిఫ్ట్ చేసి ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల నంద్యాలకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసే లోపల ఆయన చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ 100 బెడెడ్ హాస్పిటల్ ఆలగడ్డకి రావడము ఒకవేళ లేట్ అయితే అట్లీస్ట్ ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. కొవ్వూరుని 100 పడకలు కాదు జిల్లా హాస్పిటల్ చేయవలసిన అవసరం ఉందని చెప్పని కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న 50 పడకల హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేయాలని 100 పడకల హాస్పిటల్ గా మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. 100 బెడ్, వాయిల్పాడ్ 100 బెడ్ ఇచ్చారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అది ఇంప్లిమెంట్ కాలేదు. కాబట్టి మినిస్టర్ గారు ఇమీడియట్ గా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. థ్యాంక్ యూ అధ్యక్ష. మాకు సిఎస్ఏ హాస్పిటల్ ఉంది సార్ జగ్గంపేటలో, కొత్తగా నూతన భవనం కూడా నిర్మాణం చేశాం. ట్రామా సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 125 యాక్సిడెంట్స్ అవుతుంది. ట్రామా సెంటర్ ఒకటి కావాలి అధ్యక్ష. 30 బెడ్ 50 బెడ్ అప్గ్రేడ్ చేయమంటే అవట్లేదు అధ్యక్ష. 39 ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. వీటిని కూడా ఆర్థిక శాఖ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని విషయాల్లో గన్నవరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, కొవ్వూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, నెల్లూరు కోవూరు ప్రతిపాదన ఉంది, అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ట్రామా సెంటర్ల గురించి అడిగారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష. కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాణం విలువైందిగా కూటమి ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి 50 పడకల కన్నా తక్కువ ఉన్న నియోజకవర్గాన్ని గుర్తించి పీపీపీ మోడల్లో ఒక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దాని గురించి ఇప్పటికే 61 అసెంబ్లీ నియోజకవర్గాల్ని మొదటి దశలో గుర్తించడం జరిగింది. ఆ పాలసీ 1-2 నెలల్లో పాలసీ రోల్అవుట్ అయిన తర్వాత ఈ ఉన్న వాటిని ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లో ఉంటున్న హెల్త్ సెక్టార్ ఉంటున్న వాటిని అప్గ్రేడేషన్, అదేవిధంగా పీపీపీ మోడల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తామని.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ కేసులపై విచారణను వేగవంతం చేశారు. నేడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక విచారణ జరపనున్నారు. పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల జాబితాలో ఇప్పటికే 8 మందిపై విచారణ ప్రక్రియ పూర్తయింది. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం సదరు 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో వాళ్ళందరికీ ఊరట లభించినట్లయింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారడాన్ని సవాల్ చేస్తూ ప్రతిపక్షాలు 2 వేర్వేరు అనర్హత పిటిషన్లు దాఖలు చేశాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేయగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లను నేడు స్పీకర్ తన ఛాంబర్లో విచారించి ఇరుపక్షాల వాదనలు విననున్నారు. మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ రేపు విచారణకు స్వీకరించనున్నారు. ఈ వరుస విచారణతో తెలంగాణ అసెంబ్లీ వర్గాల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపుల కేసులో స్పీకర్ తీసుకోబోయే తుది నిర్ణయం రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. మరి ఢిల్లీ మీటింగ్ ఇప్పుడు రాష్ట్ర మంత్రుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 19న ఏఐసీసీ నేతలు, సీఎం, పీసీసీ చీఫ్ తో పాటు మంత్రులతో ఢిల్లీలో సమావేశం కానున్నారు. రాష్ట్రాల్లో పార్టీ, ప్రభుత్వ పరిస్థితులపై సమీక్షించనున్నారు. వారి వద్ద ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా ఒక్కో మంత్రిని విడివిడిగా పిలిచి మాట్లాడనున్నారు. దీంతో అసలు ఢిల్లీ మీటింగ్లో ఏం జరగనుంది, అధిష్టానం ఎవరికి క్లాస్ తీసుకుంటుంది, ఎవరిని మెచ్చుకుంటుంది, అసలు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏముంది అన్న టెన్షన్ మంత్రుల్లో నెలకొంది. తమ పనితీరుపై హైకమాండ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని మెజార్టీ మంత్రుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నేడు సాయంత్రం వారంతా ఢిల్లీకి చేరుకోనున్నారు. జూబ్లీహిల్స్, బైపోల్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వారి పనితీరుపైన సమీక్ష ఉంటుందని సమాచారం. మంత్రుల పెర్ఫార్మెన్స్ పై అధిష్టానం వద్ద ఇప్పటికే పలు నివేదికలు ఉన్నట్టు తెలిసింది. మంత్రులు, పార్టీ అధ్యక్షుడి పనితీరుపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. ఈ మధ్య ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ సైతం మినిస్టర్ల పెర్ఫార్మెన్స్ పై హైకమాండ్కు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అధిష్టానం సైతం ఆ 2 నివేదికలతో సంబంధం లేకుండా ప్రత్యేక దూతల ద్వారా మరో నివేదిక తెప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటన్నింటినీ స్టడీ చేసిన ఏఐసీసీ నేతలు మంత్రుల పనితీరుపై ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఒక్కొక్క మంత్రిని విడిగా పిలిచి ఆ నివేదికల్లోని నెగిటివ్ అంశాలపై వివరణ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొంతమంది మంత్రులకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు సైతం అందినట్టు తెలిసింది. అందులో సహచార మంత్రుల కంప్లైంట్స్ సైతం ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిపై అధిష్టానం వివరణ తీసుకునే ఛాన్స్ ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా 37 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తి కానుండగా ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ రానుంది. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 6న స్క్రూటినీ, మార్చి 9వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రా జరగనున్నాయి. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మార్చి 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. ఏప్రిల్ 9వ తేదీతో తెలంగాణ ఎంపీలైన కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం పూర్తి కానున్నాయి. ఆ 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి, అభిషేక్ మనసింగి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 37 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో 7 మహారాష్ట్ర, ఒడిశాలో 3, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 6 స్థానాలు, అస్సాంలో 3, బీహార్లో 4, ఛత్తీస్గఢ్లో 2, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో ఒక్కొక్క స్థానానికి, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపులు, కొత్త పథకాల అమలుపై ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం ఉన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. సుమారు 10 నుంచి 15 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖల వారీగా నిధుల కేటాయింపులు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై చర్చించనున్నారు. వీటితో పాటు ఎన్నికల హామీలైన 6 గ్యారంటీల అమలుకు సంబంధించి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి పథకాలకు అవసరమైన ఆర్థిక వెసులుబాటుపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రాల్లో కొత్తగా అమలు చేయాలని భావిస్తున్న కొన్ని సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు మరింత వాస్తవిక దృక్పథంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర స్వంత ఆదాయ వనరులపై కూడా మంత్రులు సమీక్షించనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని శాఖల అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేశారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం అంతర్జాతీయ నౌకాదళ సమీక్షతో దగదగలాడుతోంది. భారత నావికాదళ చరిత్రలో నిలిచిపోయేలా బుధవారం ఉదయం విశాఖ సాగర్ తీరంలో ఐఎఫ్ఆర్ 2026 వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. దేశాధినేత సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మహాసమీక్షలో పాల్గొని నౌకాదళ సత్తాను వీక్షించారు. 6 వరుసల్లో బారులు తీరిన 71 యుద్ధ నౌకలు విశాఖ సముద్ర గర్భంలో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతి ప్రయాణిస్తూ నౌకలపై బారులు తీరిన నేవీ సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొండెల పవన్ కళ్యాణ్ ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించారు. భారత నేవీ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ సమీక్ష సాగింది. ముఖ్యంగా రష్యా, ఆస్ట్రేలియా వంటి అగ్ర దేశాలతో పాటు యుఏఈ, ఫిలిప్పీన్స్ వంటి మిత్ర దేశాల నౌకలు కూడా ఈ పరేడ్లో పాలుపంచుకోవడం విశేషం. మిలాన్ విన్యాసాల్లో భాగంగా జరుగుతున్న ఈ ఐఎఫ్ఆర్ సముద్ర భద్రతలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మెగా ఈవెంట్ ద్వారా విశాఖ నగరం మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును సాధించింది. Ladies and gentlemen, you are requested to rise for the national song and national anthem. देवियों और सज्जनों, आपसे अनुरोध है कि राष्ट्रीय गीत और राष्ट्रगान के सम्मान में अपने अपने स्थान पर खड़े हो जाएं।